హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పాలకూర అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పాలకూర కర్రీ అండి వండాలనుకుంటున్నాను. చూడండి, అంటే రెండు దాంట్లో వేశాను కదా, అటు ఆ చిన్న డబ్బాలో పెట్టాను, కుండీలో పెట్టానండి. కానీ మొత్తం పురుగులు తినేస్తున్నాయండి. నల్ల పురుగు, బొంత పురుగు. చూడండి, కట్ చేసుకుంటున్నాను. ఆకుకూరలు పెంచండి, ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. నేనైతే చిన్న చిన్న డబ్బాలో అయితే పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇంకా గోంగూర ఇవి అయితే పెట్టానండి. మళ్ళీ నేను చుక్క కూర అవి కూడా కొన్ని ఇంకా ఏమైనా ఆకుకూరలు ఉంటే తీసుకొచ్చి పెంచాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న డబ్బాలో అయితే ఇంత వెళ్ళిందండి పాలకూర. మరొక డబ్బా దగ్గరికి వెళ్దాం ఇప్పుడు, అది కూడా కట్ చేసుకుంటాను. ఇది నిన్న అయితే కట్ చేశానండి. కూర అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఎటువంటి మందులు లేకుండా పెంచాం కాబట్టి టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఈ డబ్బాలో కూడా ఉంది, చూడండి డబ్బా అంటున్నాను. ఇది కుండీ అండి. కుండీలో ఇలా కట్ చేస్తూ ఉండగా నాకైతే ఒక పురుగు, వంత పురుగు అయితే కనిపించిందండి. చూడండి, ఈ పురుగు మొత్తం ఆకులు తినేస్తుంది. మరి దీనికి ఏమైనా మందులు వాడాలా? నేనైతే ఇప్పటి వరకు అయితే ఎటువంటి మందులు అయితే వాడలేదండి చెట్లకి. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి పురుగులు చాలా ఉన్నాయి. ఇంకా నేను నేల చిక్కుడు పెట్టాను, వాటి మీద అయితే అసలు ఆకులు అయితే మొత్తం తినేసిందండి. చూశారు కదా, పాలకూర ఇంత వెళ్ళిందండి. హెల్దీ ఫుడ్ కదా, హెల్దీగా ఉండాలి అనుకుంటే మన చేతులతో మనం పెంచుకోవాలండి. ఇలా ఆకుకూరలు కంటికి కూడా చాలా మంచిది, మనకు శరీరానికి కూడా చాలా మంచిది. ఆకుకూరలు తింటే ఎప్పుడు కాయకూరలే కాకుండా ఇలా వారానికి 3 టైమ్స్ ఇలా మనం ఆకుకూర తీసుకుంటే. చూశారు కదా, పాలకూర ఇంత వెళ్ళినా చాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.